ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఏం జరుగుతుందో కళ్ళతో చూడలేకపోయినా నా మైండ్ నాకు చెబుతూ ఉంది. బాడీలో నడుము కింద భాగం వరకు పని చేయటం లేదు. చేతులు మాత్రం ఆడిస్తూ అలా కింద వరకు జరపగానే నా డ్రెస్ మొత్తం బ్లడ్తో తడిచిపోయింది. మరో కొద్ది నిమిషాల తర్వాత చేతులు కూడా రెస్పాన్స్ ఆపేయటంతో జార విడిచేశాననుకుంటా. నా మైండ్ కూడా ఆలోచించటం ఆపేసింది. ఇప్పుడొక బీప్ సౌండ్. కళ్ళు తెరిచిన నాకు సొమ్ము అంటే కనపడటంతో పండు అని పిలిచింది. కానీ ఏదో మత్తు ఆవహించినట్టయి మళ్ళీ కళ్ళు మూసుకుంటూ ఉంటే నా బొగ్గు మీద అనుకుంటా చిన్నగా తడుతూ, పండు ఐస్ క్లోజ్ చేయక ఒకసారి నన్ను చూడు అని ఆంటీ పిలుస్తూ ఉన్నా కూడా నేను కళ్ళు తెరవలేకపోయాను. వెంటనే నా బొగ్గు మీద ఒక మాదిరిగా పడ్డ దెబ్బకి స్పర్శను పోల్చుకుంటూ కళ్ళు తెరవాలనుకుంటూ కూడా మూసుకుపోతున్నాయి. ఏ వసు అంటూ విరాట్ వాయిస్ వినిపిస్తూ ఉంటే కళ్ళు తెరవాలని చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నాను. నా వల్ల అవ్వటం లేదు. మరి నేనేం చేయను? ఈసారి ఇంకొంచెం లోతుగా నాకు అతి సమీపంలో వసు అన్న పేరు వినిపిస్తూ ఉంటే భరిస్తూ బలవంతంగా కళ్ళు తెరవటానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యాను నేను. విరాట్ రూపం మస్క కనిపిస్తూ ఉంటే అతని చేతిని గట్టిగా పట్టుకోవాలని చూసిన నాకు సెలైన్ వల్ల అది కుదరక ఇంకా నొప్పి ఆడవటంతో విరాట్ నా చేయి గట్టిగా పట్టుకుంటూ నేను ఇక్కడే ఉన్నాను, కనిపిస్తున్నానా అని ఆందోళనగా అడుగుతుండటం వినిపించి తల పైకి కిందికి ఊపాను. విరాట్, నేను చూసుకుంటాను, ఒక నిమిషం నువ్వు బయటకు వెళ్ళు అని సుమ అంటే చెప్పటం వినిపించటంతో మెల్లిగా పెదాలు కదిలిస్తూ వెళ్ళకు విరాట్ అని చెప్పాలనుకున్నాను. కానీ ఆ స్వరం బయటికి రాలేదని నాకే అర్థమైంది. మా ఆయన నా మనసులో ఏముందో అని కనిపెట్టినవాడు ఇప్పుడు నేను పెదవులు కదిలిస్తే ఆ మాత్రం అర్థం చేసుకోలేట. అందుకే నా పక్కనే కూర్చొని నేను ఇక్కడే ఉంటాను, మీరు చూడండి ఆంటీ అని చెప్పాడు విరాట్. ఆంటీ నాకేవేవో మిషన్ పెట్టి చెక్ చేస్తూ ఉంది. కళ్ళు మోసుకుపోతున్నాయి. ఎప్పుడెప్పుడు క్లోజ్ చేద్దామో అని అనుకుంటున్నాను. నాకు ఆంటీ ఏదో ఇంజెక్షన్ ఇవ్వగానే కొంచెం బలం వచ్చి కళ్ళు పూర్తిగా ఓపెన్ చేశాను. ఒకసారి కళ్ళు తెరిచి పూర్తిగా విరాట్ని చూస్తూ ఉండేలోపు బయట నుండి శబ్దాలు వినిపిస్తున్నాయి నాకు. ఒకటి మా సునీత ఏడుపు అని అనుకుంటే, రెండవది ప్లీజ్ ఆంటీ ఒక్కసారి వస్తుని చూసి వెళ్ళిపోతాను అంటున్న గొంతు. అది ఎవరిదో కూడా నాకు ఊహించాలి అనిపించలేదు. బికాస్ నాకు తెలిసిపోయింది కాబట్టి. విరాట్ మాత్రం ఉంటే చాలు అని అనుకుంటూ అతని చేతిని మెల్లిగా పట్టుకుంటున్న నేను అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడు కూడా కనీసం పెట్ మీద ఉన్నానని జాలి లేకుండా నా వైపు కోపంగా చూశాడండి మీ హార్ట్లెస్ హీరో. కానీ పక్కనే ఉన్న మా సుమ ఆంటీ విరాట్ని కంట్రోల్ చేస్తూ, విరాట్ నువ్వు కాసేపు బయటికి వెళ్ళు, నేను పండుని టేస్ట్ చేసి రూమ్కి షిఫ్ట్ చేస్తానని చెప్పడంతో అయిష్టంగానే బయటికి వెళ్ళాడు విరాట్. ఆంటీ నాకేవేవో చేస్తుంటే ఏమైంది ఆంటీ అసలు అని అడిగాను. నేను నిజం నాకు అప్పటి వరకు కూడా ఏం జరిగిందో గుర్తు రావటం లేదు సరిగ్గా. సుమ అంటే నాకు దగ్గరగా జరిగి ఎందుకు పండు ఎప్పుడు మీదికి తెచ్చుకునే పనులు చేస్తావని ఫస్ట్ టైం నా మీద కొంచెం గట్టిగా అరవటంతో నాకు భయం వేసి ఏం చేశానంటే అని కన్నీళ్లు బలబలా కార్చేస్తూ అడుగుతూ ఉంటే ఆవిడ నా కన్నీళ్లు తడుస్తూ కాలేజీలో గొడవ నీకు ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చిందో తెలుసా పండు అని అడగటంతో అప్పుడు నా మైండ్ గుర్తు చేసుకోవడం స్టార్ట్ చేసింది. వీరా చందన కోసం గొడవ పట్టడం, సీనియర్ అన్న కత్తి తీసుకోవటం, అది వీరా లాక్కొని వెనక్కి మడవటం అంతవరకు గుర్తుంది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియడం లేదని అనుకుంటున్న టైంకి నీకు ఇంజురీ అయింది పండు, కత్తితో పోటు పడింది. అది సారీ యూట్రస్కి కూడా కొంచెం ఎఫెక్ట్ చేసింది. నువ్వు పీరియడ్స్లో ఉన్నావు కదా, సో ఆ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ అయి దాదాపు 3 days నుండి నువ్వు అన్కాన్షియస్లోనే ఉన్నావు. ఈరోజు కళ్ళు తెరిచావని సుమ అంటే చెబుతుంటే షాక్ అయి ఏంటి 3 రోజులు అయిపోయిందా అప్పుడే అని అనుకుంటూ ఉన్నాను. సడన్గా కొడికాలు బొటన వేల నుండి పొత్తి కడుపు వరకు నొప్పి పాకటంతో ఆరవటానికి కూడా నా దగ్గర ఓపిక లేక ఏడుస్తూ ఉంటాయి. ఆంటీనే నా కన్నీళ్లు తడిచి ఏం కాదు తగ్గిపోతుంది, పెయిన్ కిల్లర్స్ ఇస్తానంటూ ఒక ఇంజెక్షన్ వేసింది. ఇంకేముంది మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఈసారి కళ్ళు తెరిచిన నాకు విరాట్తో పాటు నా సకుటుంబ సపరివారి కళ్ళ ముందు కనిపించేసరికి కొంచెం గిల్టీ ఫీలింగ్తో తల పక్కకి తిప్పేసుకున్నాను నేను. ముందుగా మా రఘునే నా దగ్గరికి వచ్చి పండు అంటూ కళ్ళకు నీళ్లు పెట్టుకున్నాడు. వాళ్ళ అందరి బాధకి కారణం నేను చేసిన పిచ్చి పని. కాలేజ్ మొత్తం చూస్తున్నారు వాళ్ళ గొడవని. కానీ నేను పెద్ద పొడిచే దానిలాగా వెళ్ళి కాపాడాలని చూసి నా ప్రాణాల మీదకే నేను తెచ్చుకున్నాను. పండు నీకు నిజంగానే విరాట్ అంటున్నట్టు బుర్ర లేదు ఏం లేదని తిట్టుకుంటూ మా నాన్న కన్నీళ్ళు తడిచి
ఏం కాలేదు రఘు, నువ్వు ఏడవద్దని చెప్తే నేను కూడా ఏడుస్తూ ఉంటే పక్కనే మా సునీత కూడా చేరి ఏమనుకుంటున్నావే నువ్వు నీకోసం ఇంతమంది ప్రాణాలు పెట్టుకొని ఉంటే నువ్వు చేసే పిచ్చి పనులేంటి అని గదిమింది. ఇంతవరకు నా లైఫ్లోనే నేను చూసిన స్ట్రాంగ్ ఉమెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది విమల అత్తయ్య. ఆవిడ కూడా కళ్ళలో నీళ్లు తిప్పేసుకుని నా చెయ్యి పట్టుకుంటూ అలాగే చూస్తూ ఉన్నారు. మామయ్య కూడా దగ్గరికి వచ్చి తల నిమురుతూ ఉంటే విరాట్ మాత్రం అందరికీ దూరంగా నిలబడి సోటుగా నన్నే చూస్తూ ఉన్నాడు. ఆయన గారి చూపుల్ని తప్పించుకోవటానికి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను నేను. ఆ వీరాగాడు కూడా అప్పుడే లోపలికి వస్తూ విరాట్ దగ్గరికి వెళ్ళి, సార్ జస్ట్ 5 minutes వస్తుందని చూసేసి ఇక జీవితంలో తన జోలికి రాను అని చెప్పటంతో నా ఎదురుగానే విరాట్ వాడికి పర్మిషన్ ఇచ్చేసరికి నా కాళ్ళ దగ్గర నిలబడి కాళ్ళు పట్టేసుకున్నాడు వాడు. నా కాళ్ళు పట్టేసుకుని, వసుదా నన్ను క్షమించవా ప్లీజ్, నిజంగా అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది అంతే, తప్ప కావాలని కాదు అని వాడు అడగటంతో ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోతే, నీ కోరిక ప్రకారం నేను చందుని మళ్ళీ లవ్ చేయడానికి ట్రై చేస్తానని బయట నిలబడి ఉన్న చంద్రాన్ని కూడా పిలిపించి మరి ఇక నుండి నీకు ప్రామిస్ చేస్తున్నాను వసిత, నీ జోలికి అస్సలు రాను. మా అమ్మ నాన్నకు మంచి కొడుకుగా చందుకి మంచి బావ ఇంకా హస్బెండ్ అవుతారని చెప్పేసి క్షమిస్తామని అనుకుంటున్నానని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరికీ నమస్కారం చేసి కనుమరుగైపోయాడు వీరా. నిజానికి మా వాళ్ళు వాడి మీద ఎప్పుడో కేసు పెట్టుండాల్సిందే అనుకుంటున్న నాకు మరోసారి వాడి ఫ్యూచర్ కోసం అని చెప్పి వదిలేశారని అర్థమయ్యి అట్లీస్ట్ ఇలా జరిగినందుకు అయినా వాడు మారాడు, నన్ను టార్చర్ చేయడం వదిలేస్తాడని హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనున్న సిచ్యువేషన్లో కూడా. ఇక నేను కొంచెం యాక్టివ్ అయ్యేసరికి మా అత్తయ్య అమ్మ నాకు సేవలు చేస్తూ బిజీ అయ్యేసరికి నేను కూడా కొంచెం యాక్టివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశాను. అయ్యో నాకెప్పుడు ఒక విషయం గుర్తు రాలేదే, విరాట్ రష్యా నుంచి ఎలా వచ్చేసాడో తన ప్రాజెక్ట్ అని ఆలోచిస్తున్నాను. నా పక్కన ఉన్న మా సునీతని అసలు ఏం జరిగిందిమా అని అడిగాను. నాకు ఆ 3 రోజులు అసలు అన్ని రోజులు గడిచిపోయాను కూడా తెలియదు కాబట్టి నిన్ను ఎవరు కత్తితో పొడిచారని విరాట్కి మీ కాలేజ్ ప్రిన్సిపల్ కాల్ చేశారంట. విరాట్ వెంటనే వర్మ అనే వాళ్ళని పంపించి నిన్ను ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మాకు కూడా ఆ రోజు నైట్కి కానీ చెప్పలేదు. మీ ఆయన నీకోసం పొద్దున్నే బయలుదేరి వచ్చేసాడు. నిన్న అలా చూసి మేమే తట్టుకోలేకపోయాం. సుమా అంటే నువ్వు ఇంకా కళ్ళు తెరవలేదని చెప్పేసరికి మా అందరి గుండె చప్పుడు ఆగిపోయాయి. విరాట్ అయితే పిచ్చాడైపోయాడు. 3 రోజుల నుంచి కనీసం మెతుకు కూడా ముట్టడం కాదు, మంచినీళ్ళు కూడా తాగలేదు. అంత పిచ్చాడైపోయి ఆఫీస్ వర్క్ మీటింగ్స్ అన్నీ వదులుకొని నీకోసం పిచ్చోడ్లాగా నిన్నటి నుండి ఐసీయూ బయట నిలబడి ఉన్నాడు. విరాట్ అని మా సునీత చెప్తూ ఉంటే ఎంతమందిని బాధ పెట్టానా అని నా మీద నాకు కొంచెం కోపం వచ్చింది. మా ఒకసారి విరాట్ని పిల్లవ్వా అని నేను అడిగితే ఏమన్నా కావాలా అని అడిగింది మా సునీత. ఏమొద్దు నువ్వు వెళ్ళి విరాట్ని పంపించు అని చెప్పాను నేను. 5 నిమిషాలకి నిజంగానే కొంచెం పెరిగిన గడ్డంతో అసలు స్నానం కూడా చేశాడో లేదో అన్నట్టుగా ఉన్న విరాట్ని రూమ్లోకి వచ్చి కాస్త దూరంగానే నిలబడిపోవటంతో బాధగా అతని వైపు చూస్తూ దగ్గరికి రా విరాట్ అని నీరసంగా పిలిచాను. వాడెవడో లవ్ చేస్తున్నా, నేను తప్ప ఎవరిని చేసుకోను, నా మరదలు కూడా నాకు వద్దు అంటే వాడి మరదలతో హ్యాపీగా ఉండేలా అన్ని ఫీట్లు చేశావే, మరి నేను నీకోసం ఎంత పేచోడిని అయిపోతున్నానో నీకేదైనా జరిగితే విరాట్ ఏమైపోతాడనే ఆలోచన కూడా లేకుండా అలా గొడవలో దూరావే, నీకు నాకంటే వాళ్ళిద్దరు కలవటమే ఎక్కువ వస్తు అని విరాట్ అడగటంతో ఒకవైపు గిల్టీ ఫీలింగ్, ఇంకోవైపు విరాట్కి మొత్తం తెలుసున్న భయం నాలో స్టార్ట్ అయింది. ఏంటి విరాట్కి వీరా గురించి మొత్తం తెలిసిపోయిందా? మరిప్పుడు మన విరాట్ తీసుకునే డెసిషన్ ఎవరు ఊహించని కూడా ఊహించలేరు. కొంపదీసి వీరా ప్రేమకు మెచ్చి మన పండుని ఇచ్చేస్తాడా ఏంటి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.